అనుకరణ పద్యం పూర్వకాలపు కవులు వ్రాసిన పద్యాల వల్ల ఆనాటి మనుషుల స్వభావాలు తీరుతెన్నుల గురించి తెలుస్తున్నది. ఏడ్చూరి సింగకవి వ్రాసిన ఒక పద్యం ఇది. ఆడదు భర్త మాటకు ఎదురాడదు, వచ్చిన వారి వీడగా ఆడదు, పెక్కు భాషలు ఎడనాడదు, వాకిలి వెళ్ళి కళ్ళమాట ఆడదు, మిన్నక ఏని సుగుణావలికిన్ ఇందిరగాక సాటి ఏ చేడియలేదు. ఈ పద్యపాదాలు ఆనాటి సుగుణవతి అయిన ఒక భార్య గురించి తెలుపుతున్నాయి. ఆమె భర్త మాటకు ఎదురు చెప్పదు, ఇంటికి వచ్చిన వారిని వెళ్ళిపోన్నట్లు తెగ తిట్టదు, అవసరమైన దానికంటే ఎక్కువగా మాట్లాడదు, ఇల్లు విడిచి తిరగదు, హాస్యానికైనా అబద్ధం ఆడదు. ఆమెకు ఆ సుగుణాల దేవికి లక్ష్మీదేవియే సాటి, ఆమెగాక మరి ఏ స్త్రీ ఆమెకు సాటి కాదు. పై పద్యమును సమకాలీన భార్య విధేయులలో ఒకరి గురించి కొన్ని పదాలు మార్చి ఇలా అనుకరణగా వ్రాయవచ్చును. ఆడడు భార్య మాటకు ఎదురాడడు, వచ్చిన వారి వీడగా ఆడడు, పెక్కు భాషలు ఎడనాడడు, వాకిలి వెళ్ళి కళ్ళమాట ఆడడు, మిన్నక ఏని సుగుణాయుతునకున్ హరిగాక సాటి ఏ తోడును లేడు. దీని భావం ఇది: అతడు భార్య మాటకు ఎదురు చెప్పడు, ఇంటికి వచ్చిన వారిని వెళ్ళిపోనట్లు తెగ తిట్టడు, అవసరమైన దానికంటే ఎక్కువగా మాట్లాడడు, ఇల్లు విడిచి తిరగడు, హాస్యానికైనా అబద్ధం ఆడడు. అతనికి ఆ సుగుణాయుతునకు శ్రీకృష్ణుడే సాటి, అతడు కాక మరి ఏ పురుషుడు అతనికి సాటి కాడు.